ఈసారి టికెట్లు లేని వారి లిస్టులో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా చేరిపోయారా? అనేక వివాదాలకు కేర్ ఆఫ్గా ఉన్న గోరంట్ల మాధవ్కు ఈసారి టికెట్ గల్లంతవనుందా? గోరంట్లను తప్పిస్తే హిందూపురం బరిలో ఎవరిని నిలపబోతున్నారు? టేక్ ఎ లుక్. గోరంట్ల మాధవ్ ఈయన గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు టికెట్ లేని జాబితాలో మాధవ్ పేరు కూడా చేరిందని వార్తలు వస్తున్నాయి. అనేక వివాదాలకు కేరాఫ్ గా ఉన్న గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోతో బాగా పాపులర్ అయ్యారు. కియా పరిశ్రమలో అధికారులతో ఆయన ప్రవర్తించిన విధానం అనేక విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. జగన్ హయాంలో కొత్త కంపెనీలు రాకపోగా ఉన్న పరిశ్రమలను కూడా వెళ్లగొట్టారని, గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ల ప్రవర్తన కూడా ఇందుకు కారణమని అంటున్నారు. అంతేకాదు, ఎంపీగా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గానికి గోరంట్ల మాధవ్ చేసిందేమీ లేదని అంటున్నారు. అంతేకాదు, ఎలాంటి అభివృద్ధి పనులను కూడా మాధవ్ చేయలేకపోయారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయనపై పెద్ద ఎత్తున వ్యతిరేకత నెలకొని ఉందన్న విషయాన్ని వైసీపీ అధిష్టానం గుర్తించింది. ఐపాక్ టీం కూడా ఇదే విషయాన్ని జగన్ కు నివేదించినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం జగన్ కూడా మాధవ్ తీరుపై విసిగిపోయారని, ఆయనకిసారి టికెట్ ఇస్తే డిపాజిట్ కూడా గల్లంతవుతుందని భావిస్తున్నారట. దాంతోనే గోరంట్ల మాధవ్ కు టికెట్ లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఎన్నికలకు ముందు నాటి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. జేసీకి పోలీస్ సంఘం నాయకుడిగా గోరంట్ల మాధవ్ మీసం తిప్పుతూ సవాల్ విసిరారు. నాలుక కోస్తా అని జేసీని హెచ్చరించి రాజకీయంగా అందరి దృష్టిలో పడ్డారు. దీనికి తోడు అనంతపురం జిల్లాలో రాజకీయంగా ప్రభావితం చేసే కురుబ సామాజిక వర్గానికి చెందిన అధికారి కావడం గోరంట్లకు కలిసొచ్చింది. స్వచ్ఛంద పదవి విరమణ చేయడం, అనంతరం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం, హిందూపురం ఎంపీ టికెట్ దక్కించుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. హిందూపురం ఎంపీగా ఆయన గెలుపొందారు. ముఖ్యంగా న్యూడ్ కాల్ గోరంట్ల మాధవ్ కు వ్యక్తిగతంగా, అంతకు మించి అధికారిక పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించింది. అయితే గోరంట్ల మాధవ్ పై అధికార పార్టీ చర్యలు తీసుకోకుండా ప్రశ్నించిన వారిని దబాయించి సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉందనే మాట వినిపిస్తోంది. దీంతో ఆ జిల్లాలో భారీ ప్రక్షాళన చేస్తారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గోరంట్ల మాధవ్ కు టికెట్ కష్టం అంటున్నారు. టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టాలని ఆలోచనతో పాటు మరో నియోజకవర్గానికి మార్చాలని ఆలోచన కూడా లేనట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే గోరంట్ల మాధవ్ గాలిలో ఉన్నట్టే. ఉద్యోగుల పరిభాషలో చెప్పాలంటే గోరంట్ల మాధవ్ను వీఆర్ కు పంపడానికి జగన్ సిద్ధమయ్యారు. న్యూడ్ వీడియో, కియా ప్రతినిధులతో బెదిరించడం, చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఇలా ప్రతి సందర్భంలోనూ గోరంట్ల మాధవ్ వ్యవహార శైలి ఏమాత్రం బాగోలేకపోవడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కనీసం అసెంబ్లీ సీటుకు కూడా మాధవ్ పేరు పరిగణించలేదు. అయితే ఇప్పుడు మాధవ్ను తప్పించడంతో ఎవరు పోటీ చేస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే సరైన అభ్యర్థిని బరిలో దించేందుకు జగన్ మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పార్టీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. సర్వేల్లో సైతం ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడే అభ్యర్థులపై వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్పు చేయాలని జగన్ భావిస్తున్నారు. హిందూపురం ఎంపీ స్థానంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. చూడాలి మరి గోరంట్ల మాధవ్ రాజకీయ భవిష్యత్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.